అసలు కాళేశ్వరం ఏంది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు. ఇప్పుడు మనం పోయి తిరిగి వచ్చిన బ్యారేజీలు ఏవైతున్నాయో మొదలు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని కట్టుకున్న రిజర్వాయర్లు, లిఫ్ట్ 530 మీటర్ల ఎత్తుకు చేసినాం మనం కొండపెచ్చమ్మకు వచ్చే వరకే. దీంతో 240 టీఎంసీల నీటిని వాడుకోవడానికి ఏర్పాట్లు చేసిండు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో ప్రాజెక్టు కొట్టుకుపోయినా చంద్రబాబు మాట్లాడాడు. ఎంత బూతులు తిట్టుకొని కొట్టుకొని చంపుకుంటారేమో అని మనకు కనిపించే ఇద్దరు వైద్యవర్గం నాయకులు చంద్రబాబు హయాంలో కొట్టుకుపోయినా జగన్ మాట్లాడాడు. నీళ్లకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాలలో ఏ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసి నీళ్ళు తీసుకొచ్చినా అపోజిషన్ పార్టీగా ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎప్పుడు వాళ్ళు బయట పెట్టుకోలే ఏ విషయాలు. ఎందుకంటే మన రాష్ట్రం కొరకే కదా దొంగతనం చేస్తుంది చేయనీయలేమని చెప్పి. కానీ ఇవాళ ఈ దుర్మార్గులు వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఇంటి దొంగ ప్రాణగండం అని ఈ ఇంటి దొంగల్ని పట్టుకొని చంద్రబాబు అవతల ఈ దుర్మార్గాన్ని చేయిస్తున్నాడు. వాస్తవానికి కేసీఆర్ వాళ్ళు ఎట్లా పోతిరెడ్డిపాడును తొమ్ముకపోయినారో, ఏ అనుమతులు లేకుండా దౌర్జన్యంగా వాళ్ళ చేతుల పెత్తనం ఉంది, వాళ్ళ వైపు ఉందని చెప్పి అదే పద్ధతుల్లో మనం గోదావరిని కొల్లగొట్టాలి, గోదావరిని మనం తెచ్చుకోవాలి అని చెప్పి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆ కాలువ 3 టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చే కాలువను పెట్టిండు ఆనాడే, మొదటి రోజు చెప్పకుండా పెట్టిండు. ఎస్, నా రాష్ట్రం కొరకు నేను దొంగతనం చేసినా ఏం తప్పు లేదు. కాలువ తీసేటప్పుడు చెప్పలే 2 టీఎంసీలు కానీ చెప్పిండు, ఎందుకంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి పైన. కానీ 3 టీఎంసీలు చేసిండు. తెలంగాణ రాష్ట్రం కొరకు చేసిండు, తెలంగాణ రైతాంగం కొరకు చేసిండు. కానీ ఇవాళ మన ఇంటి దొంగలు వాళ్ళకు సద్దులు మోసి దుర్మార్గంగా మన మీద దాడి చేస్తున్నారు.